కోపం పడితే భార్య దిగిపోవాలి కదా, భార్య కోపం పడితే భర్త దిగిపోవాలి. ఈ రెండు పాటించాలంటే ఇంకా మించిన స్వర్గం ఎక్కడ ఉండదు. పిల్లలు, కూతురు, కొడుకు, అల్లుళ్ళు వీళ్ళందరూ సుఖాన్ని ఇవ్వరు. బాధలు కల్పిస్తూ ఉంటారు, వీళ్ళు బాధలు కల్పిస్తూ ఉంటారు. ఇవన్నీ ఆ భార్య భర్తల బంధం దగ్గర శూన్యం అన్నమాట. ఏమీ కాదు, అసలు సేవించ కూడా లేదు అందులో. ఈ కొడుకులు, కూతుళ్ళు ఈ బంధం సేవించ కూడా లేదు. ఈ ఇంటికి ఇసుకు రెండంత కూడా లేదు. మోదబాధ్యాలు ఇంటి దగ్గర పడవాలి. మీరందరూ ఆనందంగా చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి. వచ్చినా కూడా దాన్ని సరిపెట్టుకెళ్ళి బాధ్యత మాత్రం స్త్రీల ముందు ఎక్కువగా పురుషులు పైన ఉంటారు, మనసు పైన నడుస్తుంటారు. అందుకని చెప్పేసి మనం అందరూ కూడా ఇప్పుడున్న భక్తులు అందరూ కూడా ఈ మాటలు మాత్రం ఇస్తున్నారు. భార్య భర్తలు మాత్రం చాలా ఆనందకరంగా కాబట్టి అక్కడ మిగిలిన ఏది అసలు ఏం అక్కలు తిండి అక్కలు ఏమక్కలు అలా ఉంటే సార్ మాటలో కోట్లిస్తే కొనలేము. సరే, ఎవరు గిన్నెళ్ళు భర్త భార్యలు వచ్చిన వాళ్ళు ఇచ్చేసి గురుగారు సమర్పించేస్తే మనకు కూడా సమయం అవుతుంది. పంజయ నారాయణ శ్రీరామ తండ్రి మాతా కాటేశ్వర మీరిచ్చిన మాటను ఈ రోజున పాటించి మీకు సమర్పించుకుంటున్నాము. మాలో ఏ తప్పుడున్నప్పుడు కూడా ఒప్పులుగా చేసి